చేస్తున్నాడు, ఆ వర్గాలకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. తన ఎదుగుదల కోసం అయితే రాష్ట్రంలో ఉండి రాష్ట్ర రాజకీయాలతోనే గేమ్ ఆడాలి కానీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తారు? ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకాలని పక్కన పెట్టేసి ఏమని సక్సెస్ఫుల్ అని చూపెడతారు? ఇక్కడ నువ్వు సంతృప్తి పరచలేనప్పుడు అసంతృప్తిని చూసినప్పుడు అసంతృప్తిని డైవర్ట్ చేయి, అదే లెక్క. అంటే 151 స్థానాల్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ ఇక్కడ రాష్ట్ర రాజకీయాలను పోటీ పడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఫ్రమ్ ద బిగినింగ్ కేంద్రంతో నాకు సంబంధం లేదు, నా గొడవ అంతా రాష్ట్రంలో, అది చంద్రబాబుతోనే. చంద్రబాబు వెళ్ళిపోతే లేదు తెలుగుదేశం పక్క వెళ్ళిపోతే నేనే స్థిరమైనటువంటి, ఇది అతని యాటిట్యూడ్. పవన్ కళ్యాణ్ అట్లాగే లేదు కదా, అతను అట్లాంటి ఒక స్థిరమైన ఓటింగ్ సిస్టమ్ లేదు కదా. కాబట్టి ఏం చేయాలి? ఎమోషన్స్ తో గెలిచారు మొన్న, మళ్ళీ ఎమోషన్స్ తోనే ఆడాలి. అతని లెక్క ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎమోషన్స్ తో గెలుస్తుంది, కానీ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఎమోషన్ యాడ్ అవుతుంది. అది అతను అర్థం చేసుకోవడంలో పొరపాటు అనుకుంటున్నాను. ఈ జాతీయ భావం బీజేపీకి వ్యతిరేకమా, బీజేపీతో కలిసి ప్రయాణంతోనే ఇది కొనసాగుతుంది? బీజేపీతో కలిసి సాగుతా బీజేపీ ఓటును తీసుకుంటాడు. అలా ఎలా అవుతుంది? అంటే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేస్తుంది అనుకుంటుంది, ఎట్లాగూ గెలవదు. తెలుగుదేశం మేము కలిసి అంటే అసలు వీళ్ళకన్నా ముందు వాళ్ళిద్దరే కదా కూటమి, టీడీపీ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో మొన్న ఎవరికి జనసేన భారతీయ జనతా పార్టీ అందుకే కదా సింగిల్ గా పరిషత్తులు గెలిచారు కదా. అట్లాగా మండల పరిషత్తులు భారతీయ జనతా పార్టీతో పొత్తు అని చెప్పి పెట్టుకున్నారు ఎక్కడన్నా? కార్పొరేషన్స్ లో పెట్టుకున్నారు ఎక్కడన్నా? తెలుగుదేశంతోనే కదా వీళ్ళు కలిసి ట్రావెల్ అయింది. పేరుకి బీజేపీతో పొత్తు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎమోషన్ ఓట్ బ్యాంక్ ఇటుకు తీసుకొచ్చుకోవడం, దాని సైద్ధాంతిక అంశాన్ని కూడా ఇప్పుడు ఈయన షేర్ చేసుకుంటాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకే బీజేపీతో పొత్తు కూటమి ఉంటదా?